మెట్రో రైల్ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం ధీటైన జవాబిచ్చింది. మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారని ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ కలలో కూడా ఊహించని రీతిలో ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. తెచ్చింది మేము, ఫైనాన్షియల్ క్లోజర్ చేసింది మేము, స్టార్ట్ చేసింది మేము. స్టార్ట్ చేసిన ఒక సంవత్సరానికి మీరు వచ్చింది. మరి కట్టి సగం రేట్లు ఆపుతావు, అంతా కూడా సోయలేదా కేటీఆర్? మీరు 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ఫస్ట్ ఫేజ్ కూడా పూర్తిగా కట్టలేకపోయినరు. మరి ఫస్ట్ ఇయర్ ఒకటే సంవత్సరం దొరికిన కాంగ్రెస్ పార్టీ కట్టి సగంలో ఆపిండ్రు అని చెప్పి ఏం ముఖం పెట్టుకొని అడుగుతా ఉన్నారు, మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయాలి మేము. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ పెరుగుతున్న హైదరాబాద్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని ఒక వినూత్నమైన రీతిలో ఎల్ఎన్టీ నేను కట్టను, నాకు నష్టం వస్తుంది అని చెప్తా ఉంటే అట్లా కాదు అని చెప్పి వాళ్ళకి సర్ది చెప్పి నగరం మధ్యలో నుంచి మెట్రోని తీసుకొచ్చి దాన్ని వయబుల్ చేద్దామని చెప్పి ఆలోచన చేసి 400 కోట్ల రూపాయలు ఏటా నష్టం వస్తుంది అని చెప్పి ఎల్ఎన్టీఏ చెప్పింది. ఎందుకు అంటే కేవలం ఐటీ కారిడార్లో మనము మాస్ ట్రాన్స్పోర్టేషన్ నడిపితే కేవలం ఐటీకి సంబంధించిన ఉద్యోగులు మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ అప్పుడే ప్రజలు ఎక్కుతారు దాంట్లో. కానీ అది సిటీ నడిబొడ్డు నుంచి మెట్రో రైల్ పోతే ప్రతి ఒక్కరు స్కూల్ పిల్లల కాడ నుంచి, వ్యాపారస్తుల కాడ నుంచి, ఉద్యోగస్తుల కాడ నుంచి ప్రతి ఒక్కరు కూడా మెట్రోను వాడతారు. మెట్రో ప్రాఫిటబిలిటీకి వస్తుంది, లాభాల్లోకి వస్తుంది. ఈ ఆలోచన చేసి దాన్ని హైయెస్ట్ డెన్సిటీ హైదరాబాద్ ఎక్కడుంది అంటే ఓల్డ్ సిటీలో ఉంది. ఓల్డ్ సిటీ నుంచి లక్షల మంది పని మీద బయటికి వస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్కి వస్తారు, బస్ స్టేషన్కి వస్తారు, ఎయిర్పోర్ట్కి వస్తారు, వాళ్ళ పనుల మీద వస్తారు, పెళ్లిళ్ళకు, పేరెంటాలకు పోతారు. అందరిని కలిపితే మెట్రో వయబిలిటీ పెరుగుతుంది అని చెప్పి రియలైజ్ చేసి ఓల్డ్ సిటీ నుంచి మెట్రోని తీసుకొని పోతే దానికి కూడా అభ్యంతరం పెడుతున్నాడు అంటే